హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదిగోండి తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అయితే చేస్తున్నా. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టా. అక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కడాయి పెట్టి ఆయిల్ వేసేసి గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై చేసుకున్నాం. తర్వాత జీరా వేసా, కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ దీని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెల్లుల్లి, జీరా దంచేసి వేసా. అది ఫ్రై చేసా. కొత్తిమీర వేసా, టర్మరిక్ వేసా. బాగా వేగిపోయిన తర్వాత చింతపండు రసం వేసేసి పచ్చి పులుసు అయితే చేసేసుకున్నాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు రసం అయితే వేసేసాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనకు కావాల్సినంత నిమ్మకాయ సైజ్ అంతే. ఇదిగోండి ఆనియన్స్ అండ్ జీరా, గ్రీన్ చిల్లీస్ కూడా ఉన్నాయి. ఈ స్టైల్లో అయితే చేయండి. ధనియా పౌడర్ కూడా వేసా ఫ్రై చేసేటప్పుడు, టర్మరిక్ అన్నీ. నేనైతే తెలంగాణ స్టైల్ అయితే పచ్చి పులుసు అయితే చేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, సాల్ట్ కూడా వేస్తే టేస్ట్ అయితే సరిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ వేస్తే మన ఇష్టం. మనకు ఎలా కావాలనుకుంటే అలా. పులుపు ఎక్కువ కావాలంటే చింతపండు ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే లైట్గా వేసుకోండి. పచ్చి పులుసు సాల్ట్ కూడా కరెక్ట్గా వేస్తాం. ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు, తెలంగాణ స్టైల్. మీరు ఇప్పుడు ట్రై చేస్తాను. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. చిన్నప్పుడు తినేదానిలో అండి మా అమ్మ చేసేది, కానీ అది వేరే ప్రాసెస్. ఇది రెడ్ చిల్లీ పౌడర్ వేసింది మా మమ్మీ. నేనైతే ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసా. ఇలా అయితే బాగుంటుంది. కావాలంటే ఇందులో కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయని, పిల్లలు తినట్లేదు, అందుకని ఇలా ట్రై చేస్తాను అనమాట. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గాయ్స్, ఇదిగోండి పిల్లలకి ఇష్టమని పచ్చి పులుసు అయితే చేసా. ఎప్పుడు ఒకే ఫుడ్స్కి లేకుండా ఎప్పుడైనా కూరలు లేనప్పుడు మనం చేసుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఓన్లీ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని జస్ట్ తాలింపు, జీరా, గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకొని ఇలా చేసుకుంటే, చింతపండు నానబెట్టేసుకొని 5 మినిట్స్లో చింతపండు పచ్చి పులుసు అయితే రెడీ. పిల్లలకి ఇలా పెట్టామనుకోండి, నోరికి పుల్లగా బాగుంటుంది. అక్కడక్కడ కొంచెం హాట్ తగులుతా కూడా కారం బాగుంటుంది. గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి సరిపోద్ది. లేదంటే కొంచెం కారం వేసుకున్నా సరిపోద్ది. బాగుంది ఫ్రెండ్స్. పచ్చి పులుసు నాకంటే ప్రాణం. మా పిల్లలు కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు, తింటారులేండి. ఇదిగా చేసా. కర్రీస్ ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా చేస్తే పిల్లలు అయితే కడుపు నిండా తింటారు. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు ఈజ్ రెడీ.